am Dr. J. Uday Bhaskar, consultant orthopedics, arthroscopy, and sports injury specialist at Renova NIGL Hospitals, Banjara Hills, Hyderabad. ఈరోజు మనం ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్థోపెడిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీటిని ఎంథెసోపతీస్ అంటాం. ఎంథెసోపతి అంటే ఏంటంటే, ఎంథెసిస్ అంటే ఒక లిగమెంట్ కానీ ఒక మజిల్ కానీ ఒక బోన్ కి అటాచ్ అయ్యే ఏరియాని ఎంథెసిస్ అంటాం. ఈ ఎంథెసిస్ అంటే ఆ మజిల్ వచ్చి బోన్ కి అటాచ్ అయ్యే చోట జరిగే ఇన్ఫ్లమేషన్ కానీ క్రానిక్ స్ట్రెయిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ని కానీ ఎంథెసోపతి అంటాం. ఇట్లాంటివి మనం కామన్ గా పాదాల్లోని ఫుట్, యాంకిల్ దగ్గర, మోచేతి దగ్గర, భుజాల దగ్గర చూస్తూ ఉంటాం. వీటికి ఒక సెట్ ఆఫ్ పేర్లు కూడా మనం పెట్టుకున్నాం ఎంథెసోపతీస్. ఏమేమిటంటే మనం పాదాల్లో చూసుకుంటే ప్లాంటార్ ఫేషియటిస్, మడమల దగ్గర ఎక్లిస్ టెండినైటిస్ అంటాము, మోకాల దగ్గర పట్లర్ టెండినైటిస్, అట్లాగే మోచేయి దగ్గర బయట భాగంలో టెన్నిస్ ఎల్బో, లోపల భాగంలో అయితే గోల్ఫర్స్ ఎల్బో అంటాం. ఇది మనం సాధారణంగా చాలా మంది పేషెంట్స్ కి వాళ్ళ డాక్టర్లు ఈ పదాలు వాడుతూ ఉంటారు. టెన్నిస్ ఎల్బో అని, గోల్ఫర్స్ ఎల్బో అని, ప్లాంటార్ ఫేషియటిస్ అని. ఈ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎంథెసోపతీస్ అంటారన్నమాట. వీటికి మెయిన్ రీజన్స్ ఏంటంటే క్రానిక్ స్ట్రెయిన్ అంటే మిస్యూస్, చాలా కాలంగా ఒకే రిపీటెడ్ గా పని చేయటము, ఎక్కువసేపు నించున్న వాళ్ళకి పాదాల్లో నొప్పులు రావటము, అట్లాగే రన్నర్స్ ప్రాబ్లం ఆర్ జాగర్స్ ప్రాబ్లం అంటాం. మోకాల్లో జాగింగ్, రన్నింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి మోకాళ్ళ దగ్గర పెటలార్ టెండన్ అటాచ్ అయ్యే చోట నొప్పి రావటము, ఎక్లిస్ టెండినైటిస్ ముడుసుల దగ్గర మడమ దగ్గర నొప్పి రావటము, టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో పేరుకు తగ్గట్టుగానే బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, గోల్ఫ్ కానీ, ర్యాకెట్ స్పోర్ట్స్ కానీ ఆడే స్పోర్ట్స్ పర్సన్స్ కి కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్. వాళ్ళకే వస్తాయా అంటే కాదు, మామూలుగా ఇతర పనులు చేసే వాళ్ళకి కూడా కామన్ గా రావచ్చు. సపోజ్ ఒక హౌస్ వైఫే ఉన్నారనుకోండి, బట్టలు పిండటం అంటాం కదా, మనం ఇలా రొటేట్ చేస్తూ రిస్ట్ మూమెంట్స్ చేసేటప్పుడు ఇక్కడ పెయిన్ రావడం జరుగుతుంది. అది క్రానిక్ గా చేసే పనులు అయితే కనుక, అంటే ఎక్కువ కాలంగా దీర్ఘకాలంగా ఇలాంటి పనులు చేసే వాళ్ళకి మోచేయి దగ్గర అలాగే భుజం దగ్గర కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. ఈ ఎంథెసోపతీస్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వీటిని ఎట్లా అడ్రస్ చేయాలి, ఏం చేయాలి? వీటికి ముందు కారణం కనుక్కోవాలి. ఓకే, పని వల్ల, ఒత్తిడి వల్ల లేదా స్ట్రెయిన్ వల్ల వస్తున్న ప్రాబ్లం అయితే సరే, కానీ వీనికి వేరే కారణాలు కూడా ఉంటాయి. అవి ఏమిటి? ఒకటి, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాం. అంటే ఎప్పటి నుంచో ఉన్న రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి కానీ, లేకపోతే హైపర్ యూరిసిమియా, ఒంట్లో యూరిక్ యాసిడ్ శాతం ఎక్కువ అవడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం, హైపోథైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ అయ్యి చాలా మంది మనం థైరాయిడ్ టాబ్లెట్లు తీసుకుంటున్నామండి అంటారు. ఒబేసిటీ, స్థూలకాయం అంటాం. అంటే కొంచెం ఎక్కువ బరువు ఉండి మళ్ళీ పాదాల మీద, మడమల మీద స్ట్రెయిన్ రావటం కానీ, ఇలాంటి కారణాలను మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కి మనకి టెస్ట్ ఉంటాయి. యూరిక్ యాసిడ్ టెస్ట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు. ఈ టెస్ట్ చేసుకొని మనం వాటికి కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని అరికట్టచ్చు. అలాగే చాలా మంది నెగ్లెక్ట్ చేసే విషయం, చాలా మంది లేడీస్ లో కూడా మనం కామన్ గా చూస్తూ ఉంటాము, ఈ క్రానిక్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆర్థరైటిస్, ఎంథెసోపతీస్ వచ్చే అవకాశం ఉంది. అవి కూడా రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటూ లోకల్ గా ఉన్న ఈ ప్రాబ్లం కి ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి? ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి పెయిన్ కిల్లర్స్. స్వతహాగా అందరూ ఎప్పుడైనా అక్యూట్ గా పెయిన్ అంటే సడన్ గా నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ మనం వాడుకుంటాం. పెయిన్ కిల్లర్స్ వాడుకోవాలి. ఐస్ ప్యాక్ కానీ, హాట్ ప్యాక్ కానీ, లోకల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆయింట్మెంట్లు కూడా వాడచ్చు. అలాగే పాదాల విషయానికి వచ్చేసరికి చెప్పులు మార్చుకోవాల్సి ఉంటుంది. ఫుట్వేర్ చేంజ్ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి కొన్ని రకాల ఎత్తు మడమ ఉన్నవి కానీ అవి పడకపోవచ్చు. సో ఫ్లాట్ ఫుట్వేర్, కుషన్ బాగా మెత్తగా ఉన్న మెమరీ ఫోమ్ లాంటివి ఉన్న ఫుట్వేర్ వాడవలసి రావచ్చు. అలాగే మోచేతికి సంబంధించినంత వరకు టెన్నిస్ ఎల్బో బ్యాండ్స్ అంటాం. అంటే ఒక పట్టీ లాంటిది వేసుకోవడం వల్ల ఈ మజిల్ వచ్చి ఇక్కడ అటాచ్ అయ్యే చోట నుంచి దానికి స్ట్రెయిన్ ని తగ్గించవచ్చు అనమాట. స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఇట్లా టెన్నిస్ ఎల్బో బ్యాండ్ కానీ, నీ క్యాప్స్ లాంటివి కానీ వాడటం, పటలార్ స్పేరింగ్ నీ క్యాప్ అని ఉంటుంది, అంటే హోల్ ఉండి వచ్చే నీ క్యాప్ లాంటివి వాడటం కానీ వాడితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవచ్చు. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇవి చాలా కాలంగా వీటి వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనము లోకల్ గా స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. అది కూడా మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్స్ లో ఒకటి. ఇప్పుడు లేటెస్ట్ గా మనం చేస్తున్నది ఏంటంటే
క్రానిక్‌గా ఈ ప్రాబ్లమ్స్ ఉండి అంటే మజిల్ అటాచ్‌మెంట్ దగ్గర నొప్పి ఉండి, ఆ మజిల్ డ్యామేజ్ అయితున్నప్పుడు పీఆర్‌పీ ఇంజెక్షన్ ద్వారా కూడా మనం ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. చాలా మంది వినే ఉంటారు. ప్లాస్మా థెరపీ అంటున్నారు. ప్లాస్మా ఇంజెక్షన్స్ అంటున్నారు. అన్నిట్లికి అవి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. బట్ పీఆర్‌పీ ఇంజెక్షన్స్ ఎంతసోపతీస్‌కి, టెండినోపతీస్‌కి రిజల్ట్స్ మంచిగా ఉన్నాయని మనకి స్టడీస్ ద్వారా తెలుస్తుంది. సో, పీఆర్‌పీ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ కూడా వీటికి తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ చెప్పిన విషయాలు ఫాలో అవుతూ, ఫిజియోథెరపీ ఫాలో అవుతూ, ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటి డే టు డే ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇంకో వేరే మంచి టాపిక్‌తో కలుద్దాం. థాంక్ యూ.